హాయ్ హలో వెల్కమ్ టు సావరీ మూమెంట్స్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ పన్నీర్ బటర్ మసాలా. పన్నీర్ బటర్ మసాలా అంటే చాలా మందికి ఇష్టంగా ఉంటుంది, చాలా ఇష్టంగా కూడా తింటారు. పన్నీర్ బటర్ మసాలాని పూరీలో కానీ, చపాతీలో కానీ, రైస్లో కానీ అన్నిట్లలో చాలా బాగుంటుందండి. ముందుగా కాజు తీసుకొని అందులో హాట్ వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి. అలానే మిక్సీ జార్లో సన్నగా కట్ చేసుకున్నటువంటి టమాటో యాడ్ చేసుకుందాం. అలానే కొద్దిగా కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి, 4, 5 వెల్లుల్లి రెబ్బలు, అల్లము, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్, అలానే ధనియా పౌడర్, చివరిలో మనం నానబెట్టుకున్నటువంటి కాజు వేసి మిక్స్ చేసుకోవాలి. అలానే ఇప్పుడు పన్నీర్ క్యూబ్స్ని ఫ్రై చేసుకోవడానికి ప్యాన్లో బటర్ వేసి బటర్ని బాగా మెల్ట్ చేయాలి. బటర్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు బటర్ ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం, కొద్దిగా సరిపడా అంత సాల్ట్ వేసుకొని ఇలా ఒకసారి మిక్స్ చేసుకోవాలి బటర్లో. మనం ముందుగా కట్ చేసుకున్నటువంటి పన్నీర్ క్యూబ్స్ని యాడ్ చేసుకుందాం. పన్నీర్ క్యూబ్స్ ఇలా మీడియంగా ఉండాలండి, బాగా చిన్నగా ఉండొద్దు, బాగా పెద్దగా కూడా ఉండొద్దు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేయాలండి, లేదంటే మాడిపోతాయి పన్నీర్ క్యూబ్స్వి. ఇలా ఫ్రై అయిన పన్నీర్ని మనము ఒక ప్లేట్లోకి తీసుకుందాం. చివరిలో ఫ్రై అయిన పన్నీర్ క్యూబ్స్ ఇలా ఉండాలండి. ఆయిల్ వేడెక్కాక ముందుగా ప్యాన్లో మనం జీలకర్ర వేసుకుందాం, ఇలాయచీ యాడ్ చేసుకుందాం, లవంగాలు, ఒక ఇంచు దాల్చిన చెక్క, ఒక బగారా ఆకు వేసుకోవాలండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మా సావరీ మూమెంట్స్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. చాప్ చేసుకున్నటువంటి ఆనియన్స్ని వేసుకొని మంచిగా గోలనివ్వాలండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే మీ ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేయండి. అది నాకు చాలా సపోర్టివ్గా కూడా ఉంటుందండి. ఇలాంటి రెసిపీస్ నేను చాలా పోస్ట్ చేస్తూ ఉంటాను. 2 మినిట్స్కి మన ఆనియన్స్ బాగా గోలాయండి. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా అంత కారం వేసుకోండి. కారాన్ని ఏమి ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదండి. మెయిన్గా పన్నీర్ బటర్ మసాలా చాలామంది ఎక్కువగా కారం వేయడం ఇష్టపడరు. కొంచెం సాల్ట్, టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసుకోండి. అలా వేసుకున్న తర్వాతకి మంచిగా మిక్స్ చేసుకుందాం. బాగా మిక్స్ చేసుకోండి. ఒక హాఫ్ గ్లాస్ దాకా వాటర్ యాడ్ చేసుకుందాం. వాటర్ ఆయిల్‌లో బాగా మిక్స్ అయ్యి మంచిగా గోలిన తర్వాతకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి ప్యూరీని కూడా యాడ్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ వరకు ఈ ప్యూరీని ఇలానే కలుపుతూ ఉండాలి. లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఆయిల్ ఇలా పైకి తేలుతూ ఉండగా మనకి తెలుస్తుంది. అంటే ఓకే, ఈ ప్యూరీ బాగా కుక్ అయింది అనేసి. ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి పన్నీర్ క్యూబ్స్‌ని కూడా యాడ్ చేసుకుందాం. మీకు ప్యూరీ చిక్కగా కావాలనుకుంటే ఈ టెక్స్చర్‌లో చేసుకోండి. నేను ఇది పూరీలోకి తీసుకుంటున్నాను కాబట్టి ఇలా చేశాను. మీకు కర్రీలాగా కావాలనుకుంటే కొంచెం వాటర్ ఎక్కువగా యాడ్ చేసుకున్నా పర్లేదు. మీ కన్సిస్టెన్సీని బట్టి మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా కొంచెం కుక్ అవ్వనివ్వాలి ఒక 2 మినిట్స్ వరకి. ఇలా కుక్ అయిన తర్వాతకి మనం కొంచెం కస్తూరి మెంతి యాడ్ చేసుకుందాం. అది మంచి ఫ్లేవర్ వస్తుంది. అలానే ఫ్రెష్ క్రీమ్‌ని కూడా యాడ్ చేసుకుందాం. కొంచెం లైట్‌గా షుగర్, కొంచెం కొత్తిమీర, ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోండి. Thank you for watching this video.